ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అన్న నానుడి అచ్చంగా వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్సీలకు వర్తిస్తుంది అంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నామంటూ రాజీనామా లేఖలు అధిష్టానానికి పంపించి బీజేపీ కండువా కప్పేసుకున్నారు జకియా ఖానం, పోతుల సునీత. వారికి ఇప్పుడు పెద్ద సమస్య తలెత్తిందట. ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసేసాం కాబట్టి ఏదో ఒకలా మరలా ఎమ్మెల్సీ వచ్చేస్తుందిలే అని అనుకున్నారు. కానీ బీజేపీలో తిరిగి ఎమ్మెల్సీ కాదు కదా, వారికి ఇప్పటిదాకా పార్టీలో ఏ పదవి ఇస్తున్నారో కూడా ఒక క్లారిటీ లేదంట. దీంతో కంగు తింటున్నారు. అధికారం కోల్పోవడం, ఆ తర్వాత ఈమె కూడా బీజేపీలో చేరటం అన్నీ జరిగిపోయాయి. అయితే తనకు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది కాబట్టి అది కూడా మరో 2 ఏళ్ల పాటు పదవీ సమయం ఉండటంతో తర్వాత కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తారులే అనుకుని ఆశపడ్డారట. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఇక్కడి పార్టీలో పరిస్థితి చూసి ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండిపోయారట. శాసనమండలి చైర్మన్ రాజీనామాకు సంబంధించి నోటీసులిచ్చినా ఆమె ఏం మాత్రం స్పందించడం లేదంట. కూటమి నుంచి ఎమ్మెల్సీ పదవి పునరుద్ధరిస్తారా అని అడిగితే మాత్రం జాయిన్ అయ్యాక చూద్దాంలే అన్నారు. కానీ బీజేపీ నేతలు ఖచ్చితంగా హామీ మాత్రం ఇవ్వలేదట. దీంతో ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసేస్తే ఉన్న పదవి కూడా పోతుందేమో అన్న డైలమాలో ఉందట. బీజేపీలో డజన్ల కొద్దీ సీనియర్ నేతలున్నారు. దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీలుగా జకియా ఖానం, పోతుల సునీత పార్టీలో చేరినా వాళ్లను ఎమ్మెల్సీలుగా పునరుద్ధరించే అవకాశం అయితే కనిపించడం లేదు. చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని కాదని కొత్త వారికి ఇస్తే పార్టీలో ప్రకంపనలు వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో అధిష్టానం కూడా జకియా ఖానం, పోతుల సునీతను పార్టీ కోసం పనిచేయండి, పదవులు తర్వాత చూద్దామని చెప్పేశారట. దీంతో ఎమ్మెల్సీల పదవీకాలం అవ్వకుండానే రాజీనామాలు ఆమోదింప చేసుకుంటే ప్రోటోకాల్ ఉండదు కాబట్టి పదవీకాలం అయ్యాక నిర్ణయం తీసుకుందాంలే అని భావిస్తున్నారట. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు మొత్తం మీద పార్టీ సభ్యత్వాలకైతే రాజీనామా చేసేశారు. కానీ ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీలకు మాత్రం వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. ఏదేమైనప్పటికీ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వారికి ఆ పార్టీలో ఎటువంటి సముచిత స్థానం దక్కుతుందో చూడాలి మరి.